నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధ బేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను మన సమాజం వద్దకు, అందరి వద్దకు తీసుకువెళ్ళాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అందులో భాగంగా మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అంటే డబ్బులు ఏదో కట్టడం కాదు, సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది యూట్యూబ్లో, దాన్ని నొక్కడం, లైక్ చేయడం, షేర్ చేయడం. హైప్ బటన్ ఉంటే దాన్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్లు ప్రయత్నం చేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఒక దురదృష్టకరమైన సుప్రీంకోర్టు తీర్పును మీ ముందుకు తీసుకురావాలని చెప్పి భావిస్తున్నాను. అది నిన్నే సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ కమిషన్ల పైన వాటికి ఎలాంటి అధికారాలు లేవని చెప్పి స్పష్టమైన తీర్పు ఇవ్వడం చాలా ఆశానిపాతంగా, ఇప్పటి వరకు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ చేసిన ఉద్యమాలకు చంపపెట్టులాగా, అంటే పూర్తిగా దాని కోరలు తీసివేసేసింది. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేయడంతో భాగంగా కమిషన్ల యొక్క అధికారాలను కూడా ఏమీ లేవని తేల్చి చెప్పింది. నేను గతంలో తారకం గారి దగ్గరికి వెళ్తూ ఉండేవాడిని. ఆయన ఈ కమిషన్లు అంటే బూతులాడేవాడు. ఏందిరా వాటి దగ్గర ఏమీ లేదు, ఎందుకు నన్ను రమ్మంటారు అక్కడికి, వాటి దగ్గర ఏమీ అధికారాలు లేనప్పుడు ఎందుకు మీరు నన్ను అక్కడికి వచ్చి ఫైల్ చేయమంటారు, మాట్లాడమంటారు, నా టైం అంతా వేస్ట్ చేస్తారని ఆయన చనువు కొద్దీ ఈ మాట అనేవాళ్ళు. ఒక 15 సంవత్సరాల క్రితం నాకు గుర్తుంది, లేదా 10 సంవత్సరాల క్రితం అవ్వచ్చు. సరిగ్గా టైము నేను సంవత్సరం మెన్షన్ చేయలేను, కానీ ఆయన చాలా పర్యాయాలు కమిషన్స్ ఎందుకు పనికిరావు, వాటికి చట్టబద్ధత లేదని ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు. అయినప్పటికీ నేను ప్రతి అంశాన్ని కమిషన్ల వద్దకు తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడిని. ఆర్ సుబ్బారావు గారు ఉన్నప్పుడు స్టేట్ కమిషన్స్ దగ్గరికి తరచుగా వెళ్తూ ఉండేవాడిని. అలాగే నేషనల్ కమిషన్ దగ్గరికి కూడా వెళ్తూ ఉండేవాడిని. కానీ రిలీఫ్స్, న్యాయం ఎంత జరిగిందంటే ఆవగింజంత మాత్రం కూడా జరగలేదన్నది నా ఇన్ని సంవత్సరాల అనుభవంలో నేను తెలుసుకున్న విషయాలు. అనుభవపూర్వకంగా కొన్ని విషయాలైతే చాలా బాధాకరంగా ఉంటాయి. అవన్నీ ఇక్కడ వల్లివేయటం, చెప్పటం కరెక్ట్ కాదు. కానీ నిన్న జరిగిన విషయం మాత్రం చాలా సామాజిక పోరాటాలకు తీవ్రమైన అవరోధం కలిగినది. ఇవన్నీ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టం ప్రకారం, పార్లమెంటు చట్టం ప్రకారం ఏర్పడినవే. నేషనల్ ఎస్సీ కమిషన్ కానీ, ఎస్టీ కమిషన్, ఓబీసీ కమిషన్, లేక స్టేట్ కమిషన్స్, వీటన్నిటికీ సమన్స్ జారీ చేసే అధికారం ఉంది, కోర్టుకు పిలిచే అధికారం ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ ఇప్పుడు సుప్రీంకోర్టే వీటికి తుది తీర్పు ఇచ్చే అధికారం లేదని చెప్పటం బాధితులకు చాలా పెద్ద దెబ్బని చెప్పవచ్చు. ఈ విషయాలు ఈరోజు మీ ముందుకు తీసుకురావాలని చెప్పి భావిస్తున్నాను. ఎస్సీ ఎస్టీ కమిషన్లకు తుది ఆదేశాలు అధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బాధితులకు నిజమైన న్యాయం కోసం ప్రత్యేక ఎస్సీ ఎస్టీ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భారత సుప్రీంకోర్టు 2026 కేసు నంబర్ 755, సివిల్ అప్పీల్ నంబర్ 2026 ఆఫ్ 2026, అరైజింగ్ అవుట్ నంబర్ 3359 ఆఫ్ 2025, ముంబై పోర్ట్ అథారిటీ, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్స్ ఈ యొక్క కేసుని తుది తీర్పుకి రావటం అనేది జరిగింది. ఇక్కడ
కొన్ని అంశాలు మీ ముందుకు తీసుకురావాలని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ తీర్పు జూలై 28న మొన్న వెలువరించింది. ఈ కేసులో గౌరవనీయ న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్ మరియు జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిక్ ఇచ్చిన తీర్పులో జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ అధికారాలను స్పష్టంగా నిర్వచించారు, డిఫైన్ చేశారు. సుప్రీంకోర్టు స్పష్టం చేసిన ప్రకారం రాజ్యాంగంలోని అధికరణ 33 క్రింద ఏర్పడిన జాతీయ ఎస్సీ కమిషన్కు, అలాగే ఇదే తరహాలో ఏర్పడిన ఎస్టీ కమిషన్కు విచారణ నిర్వహించి నోటీసులు జారీ చేసే, పత్రాలు కోరే, సాక్ష్యాలను నమోదు చేసే, ప్రభుత్వాలకు నివేదికలు మరియు సిఫార్సులు చేసే అధికారం మాత్రమే ఉంది. అయితే కోర్టుల మాదిరిగా తుది అమలు చేయదగిన ఆదేశాలు జారీ చేసే అధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు వెలుగులోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ సమాజంలో ఒక తీవ్రమైన ఆందోళన నెలకొల్పింది. ఇప్పటికే అనేక ప్రభుత్వ శాఖలు, అధికారులు, ప్రభుత్వ రంగ సంస్థలు కమిషన్లు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా వాటిని హైకోర్టులో సవాలు చేస్తూ తీవ్రంగా కాలయాపన చేస్తున్నాయి. ఫలితంగా బాధితులు మొదట కమిషన్ చుట్టూ, ఆ తర్వాత హైకోర్టు చుట్టూ, కొన్నిసార్లు సుప్రీంకోర్టు వరకు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రక్రియలో సంవత్సరాల తరబడి న్యాయం ఆలస్యం అవుతుంది. నేను ఒక సామాజిక సంస్థ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఇదివరకు ఏఐడిఆర్ఎఫ్లో 10 సంవత్సరాల పైగా సమతా సైనిక దళ అధ్యక్షుడిగా అనేక ఎస్సీ ఎస్టీ బాధితుల కేసులను కమిషన్ ముందు ప్రవేశపెట్టిన అనుభవంతో చెప్తున్నాం. చాలా సందర్భాల్లో కమిషన్ విచారణ జరిపి ఆదేశాలు లేదా సిఫార్సులు చేసినప్పటికీ వాటి అమలు కోసం మళ్ళీ కోర్టులను ఆశ్రయించాల్సిన దిక్కుమాలిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల బాధితులకు తక్షణ ఉపశమనం, రిలీఫ్ అందడం లేదు. ఈ తీర్పు తర్వాత అలాంటి పరిస్థితులు మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సమగ్ర సంస్కరణలు చేపట్టాలి. కేవలం కమిషన్లపై ఆధారపడే వ్యవస్థకు బదులుగా ఎస్సీ ఎస్టీల రాజ్యాంగ హక్కుల రిజర్వేషన్, ఉద్యోగ వివాదాలు, వివక్ష, సేవా సంబంధిత సమస్యలు, చట్టబద్ధ రక్షణకు సంబంధించిన అంశాలను వేగంగా పరిష్కరించే ప్రత్యేక ఎస్సీ ఎస్టీ న్యాయస్థానాలు లేదా ప్రత్యేక ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం గురించి గంభీరంగా ఆలోచించాలి. అవి ఉన్నాయి, కానీ నిరుపయోగంగా ఉన్నాయి. అలాంటి వ్యవస్థకు చట్టబద్ధంగా అమలు చేయదగిన తీర్పులు ఇచ్చే అధికారం ఉండాలి. అదేవిధంగా పార్లమెంటు రాజ్యాంగంలోని అధికరణ 33 మరియు సంబంధిత చట్టాలను సమీక్షించి కమిషన్లకు అధికారాలు సరిపోతున్నాయా లేదా అనే అంశంపై విస్తృత చర్చ జరపాలి. మళ్ళా రాజ్యాంగంలో అలాంటి అవకాశం లేకపోతే ఒక చట్ట సవరణ తీసుకురావాలి. కమిషన్లను యథాతథంగా కొనసాగించాలా, వాటికి అదనపు చట్టబద్ధ అధికారాలు ఇవ్వాలా, లేక ప్రత్యేక న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలా అనే విషయంపై ప్రజాభిప్రాయం, నిపుణుల అభిప్రాయం, రాజ్యాంగ నిపుణుల సూచనలను పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఈ సందర్భంగా సమతా సైనిక దళ తరపున నేను ప్రధాన డిమాండ్లు చేస్తున్నాను. ఎస్సీ ఎస్టీ బాధితులకు తక్షణ అమలయ్యే న్యాయం అందించే ప్రత్యేక న్యాయ వ్యవస్థను ఇమ్మీడియట్గా ఏర్పాటు చేయాలి. కమిషన్ల అధికారాలపై పార్లమెంటు సమగ్ర సమీక్ష నిర్వహించాలి. కమిషన్లు ఇచ్చే సిఫార్సుల అమలుకు చట్టబద్ధ కాల పరిమితిని నిర్ణయించాలి. కమిషన్ల సిఫార్సులకు అమలు చేయని అధికారులపై బాధ్యతను నిర్ణయించి చట్టాన్ని తీసుకురావాలి. ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ
ఆలస్యం కాకుండా న్యాయ ప్రక్రియను సరళీకరించి న్యాయం ఆలస్యమైతే అది న్యాయం కాదన్న సూత్రాన్ని గుర్తుంచుకొని ఎస్సీ ఎస్టీల సమాజానికి రాజ్యాంగం కల్పించిన రక్షణలు ఆచరణలో ఫలప్రదంగా అమలయ్యేలా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని మా సమతా సైనిక దళ సంస్థ తరఫున డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా పార్లమెంట్లోని ఎస్సీ ఎస్టీ ఎంపీలు 130 పైనగా ఉంటారు. వీరందరూ ఈ సమస్యను తీవ్రంగా తీసుకొని ఒక 50 మంది సంతకాలు పెట్టి ఈ తీర్పు ఎవరైతే ఇచ్చారో వాళ్ళపైన ఇంపీచ్మెంట్ మోషన్కి సిఫార్సులు కూడా చేయొచ్చు. లేదా చట్టాన్ని సవరించండి, సవరణ ద్వారా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మీరు అది అమలయ్యేలాగా కాకుండా ఈ కమిషన్లకు తుది తీర్పు తెచ్చే అధికారం ఉంటుందనే ఒక సవరణ తీసుకురావటం ద్వారా పీడిత కులాలకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధ బేరి యూట్యూబ్ ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సమాజంలోని మన సమాజాన్ని అందరికీ తెలియచేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్.